తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ బాగా నెలకొంది. శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తులతో క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. శుక్రవారం 64,536 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 30,612 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్టు టీటీడీ తెలిపింది. ఇక మొక్కుల రూపంలో భక్తులు 3,37,00,000 రూపాయలను హుండీలో స్వామివారికి సమర్పించుకున్నారని వెల్లడించింది. ఇక అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలను తనిఖీ చేసే ప్రక్రియ ఆలస్యమవుతోంది. దీంతో వాహనాలు గరుడ కూడలి వరకు నిలిచిపోయాయి. భక్తులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దర్శనానికి వివిధ సేవలకు ముందస్తుగా టికెట్లు పొందిన వారు ఇబ్బందులు పడుతున్నారు. సమయం దాటితే తమను సేవలకు అనుమతించరంటూ వాపోతున్నారు. తనిఖీ కేంద్రం వద్ద 45 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది, 15 మంది విజిలెన్స్ సిబ్బంది ఉన్నారు. ఈ సంఖ్యను పెంచితే తనిఖీ త్వరితగతిన అవుతుందని భక్తులు భావిస్తున్నారు.